హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడం, మరోవైపు కీలకమైనటువంటి నేతలు జనసేన వైపు ఆశగా చూడడం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ కార్పొరేటర్లు, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వీరితో పాటు సీనియర్ లీడర్స్, గతంలో వైసీపీలో ప్రజాప్రతినిధులుగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు కూడా అనేక మంది జనసేనతో జిల్లాల వారీగా టచ్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి అయినప్పటికీ తెలుగుదేశం బీజేపీ కంటే కూడా జనసేనలోకి జాయిన్ అవ్వడానికి మధ్య మార్గంగా ఆసక్తి చూపిస్తున్న వాళ్ళ జాబితా ఎక్కువ ఉంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు క్లియరెన్స్ ఇచ్చేశారు. కొంతమంది జాయినింగ్స్ అయిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇది మరింత స్పీడ్ అందుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఏంటి వాస్తవం? డెఫినెట్గా అదే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఒక మాట అన్నాడు వంశీకృష్ణ గారు. పవన్ గారు అంటే చాలు విశాఖ మొత్తం వైసీపీ ఖాళీ చేస్తా అన్నాడు. వంశీకృష్ణ గారు అదే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అంటే చూడండి ఎంత వాళ్ళ కాన్ఫిడెంట్ అలా ఉంది. జనసేనలో వీళ్ళకి మంచి భవిష్యత్తు, అంటే బాగా ప్రాముఖ్యత ఉన్న పార్టీగా రూపాంతరం చెందుతుంది కాబట్టి, ఈజ్ అ ట్రబుల్ షూటర్ కాబట్టి, 100% స్ట్రైక్ రేట్తో ఉన్న పార్టీ కాబట్టి, యంగ్స్టర్స్కి ఎక్కువగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, ప్రజలకు సేవ చేయాలనికి ఒక వేదికగా కనపడుతుంది. అందుకనే మీరు అన్నట్టు బీజేపీ, టీడీపీ కంటే ఎక్కువ మంది చూస్తున్నారనేది అర్థమవుతుంది. నిన్న మనం చూస్తే కనుక దాదాపు 5 కార్పొరేటర్లే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ 2 నెలల్లో ఎక్కువగా బిజీ రివ్యూ మీటింగ్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం జాయినింగ్స్ తీసుకున్నారు. పార్టీ ఆఫీసులో జాయినింగ్ తీసుకున్నారు. దాంట్లో చాలా ఉత్సాహంగా కనపడ్డారు. ఒకవైపు ఏమో మీరు అన్నట్టు 12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఆ మధ్యలో ఊహించిన విధంగా 10 లక్షలు దాటింది. సభ్యత్వంలో జోష్ కనపడుతుంది. అదే సమయంలో చేరికలు కూడా అదే విధంగా వెళ్తాయి కాబట్టి దాంట్లో వైసీపీ సీనియర్ నాయకులు, తర్వాత దేవాలయ సంస్థల చైర్మన్లు, తర్వాత కీలకమైన వ్యక్తులు, పార్టీకి వెన్నంటి ఉన్న వాళ్ళు మొత్తం కూడా కార్పొరేటర్లతో సహా జాయిన్ అయ్యారు. అది ఉత్సాహం అనేది పార్టీలో కనపడుతుంది. అదే సమయంలో ఈరోజు ఉదయాన్నే పెండెం దొరబాబు గారు రిజైన్ చేశారు. పిఠాపురం గత 2019లో ఎమ్మెల్యే దాదాపు 44.71% అతను ఓట్లు వచ్చినాయి. అంటే 83,459 ఓట్లు ఆయనకు వస్తే వర్మగారి చేతులు, వర్మగారు 65,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఆయన 2019లో ఎమ్మెల్యే. 2004లో కూడా ఎమ్మెల్యే. 2004 99లో అంతకుముందు బీజేపీ నుంచి అయ్యాడు. ఎందుకంటే 1952 నుంచి పిఠాపురం చారిత్రాత్మక నియోజకవర్గం ఇది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్మ గారిని ఓడించి 2019లో ఉన్న 2024లో ఆయన టికెట్ ఇలా వంగా గీత గారికి అసంతృప్తి అప్పటి నుంచి ఉంది. ఏదో ఉన్నాడు కానీ ఉంటాడు. క్యాంపెయిన్లో కూడా పార్టిసిపేషన్ చేయలే. ఇప్పుడు అది మొత్తం జనసేన అధినేత అడ్డా అయిపోయింది పిఠాపురం. ఏదైనా కానీ రాష్ట్రానికి రోల్ మోడల్గా పిఠాపురం చేస్తానికి ఆయన ప్లానింగ్స్ చేసుకుంటూ ఉన్నాడు. మన ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తే 1,34,394 ఓట్లు వచ్చినాయి ఆయనకి. అంటే 64.87% ఓట్లు గతంలో ఎప్పుడు లేని విధంగా బాగా వచ్చినాయి. అదే సమయంలో 72,000 మెజార్టీతో గెలిచాడు. అప్పుడు వంగాగీత గారు 64,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ మెజారిటీ కంటే ఇంకొచ్చిన ఓట్లు తక్కువ వచ్చినాయి. అంటే 30.95% వంగాగీత గారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే పిఠాపురాన్ని చాలా సీరియస్గా ఆయన తీసుకున్నాడు. ఆయనకు శాశ్వత చిరునామాగా. ఒకవైపు వర్మ గారు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, మిత్రుడు అని చెప్పని ఇద్దరు కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన మళ్ళీ పెండెం దొరబాబు అక్కడి నుంచి ఇటు రావడం. సో అంటే ఓవర్ఫ్లడెడ్ అవట్లా కూటమి నాయకత్వం. ఎంత మంచి సరుకు వస్తే అంత మంచిదండి. తాలు సరుకు అంతా పోయి మంచి సరుకు వచ్చింది అనుకోండి. పెండెం దొరబాబు గతంలో మీరు అన్నాడు బీజేపీలో మంచి నాయకుడు ఉన్నాడు. గతంలో 2019లో ఎమ్మెల్యే గెలుచున్నాడు. ఆయనకి అది టికెట్ లేదని అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు రావచ్చు. ఆయన ఎందుకు టీడీపీలో జరగకుండా, బీజేపీలో జరగకుండా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారంటే ఆ పార్టీ యొక్క నాయకుడి యొక్క చిత్తశుద్ధి ఆయనకి ఆకర్షించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సీట్లు ఉన్నాయి, 175 ఉండలేదు కదా, 225 అవుతున్నాయి. ఇప్పుడు పిఠాపురంలో ఉన్న గొల్లప్రోల 3 మండలాలు, గొల్లప్రోలు సపరేట్ నియోజకవర్గ అవకాశం ఉంది. ఏమో అంతా కలిసి వస్తే గొల్లప్రోల నుంచి రేపు పెండెం దొరబాబు గారు పోటీ చేయొచ్చేమో. మరి వర్మ గారు ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ అవుతున్నాడు అంటున్నారు, మంత్రి అవుతాడు అంటున్నారు. అంటే అది కాలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తీసుకోవాలి. ఇంకోటి జనసేన పార్టీకి సంబంధించి జిల్లాల వారీగా కొంతమంది లీడర్స్, సీనియర్ లీడర్స్ గతంలో యాక్టివ్గా ఉండి, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీటి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా ఇప్పుడున్నటువంటి వైఖరి నచ్చక దూరంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది
జిల్లా కనీసం ఒకరిద్దరు చొప్పున పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు అంటున్నారు, నిజమేనా అది? డెఫినెట్గా అండి. టీడీపీ కంటే ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నారు. గత ఎలక్షన్స్లో చూస్తే పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా ఏంటనేది తెలిసింది. 21 సీట్లు గెలవటం కావచ్చు, 2 ఎంపీలు గెలవటం కావచ్చు. ఈ భవిష్యత్తు ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు బాగుందనేది రాజకీయ నాయకులు, నేటి తర రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. దాంట్లో భాగంగానే అందరి చూపు జనసేన వైపే ఉన్నది. అట్లా అని అంత పవన్ గారు ఎవరు వచ్చినా చేర్చుకుంటారంటే అంత చేర్చుకునే ఇది లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎవరైతే పేరు ప్రతిష్టలు ఉన్నారో పార్టీని డెడికేషన్తో నడపగలే వాళ్ళని తీసుకున్నారు తప్పితే ఆయన దీంట్లో ఏమో రాజీ పట్ల. ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు, వైసీపీ నుంచి వచ్చాడు. అతను వైసీపీని ఎదుగుదలకు ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన వ్యక్తి. ఆ వ్యక్తిని కాదని ఆ వ్యక్తిని విస్మరిస్తే ఆయన అట్లా అలాగే పచ్చికల రమేష్ కూడా వైసీపీ జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన మాటిని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అక్కడ. కాబట్టి ఈ రోజున వైసీపీ నుంచి 5 తీసుకొచ్చి జాయిన్ చేశాడు కదా. అంటే సమర్థవంతమైంది పార్టీని ఏంటంటే ఉత్తరాంధ్రలో వైసీపీని తుడిచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అతన్ని అసెంబ్లీ గేటు దాటనివని చెప్పన్న రకరకాలుగా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఏది మర్చిపోతారు. రాజకీయ వ్యూహం పాచికలు ఇవన్నీ చాలా బాగా ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇప్పుడు గత ఎలక్షన్స్లో చూసాం సార్, మొన్న ఎలక్షన్లో 8 జిల్లాల్లో 0%. ఉభయ గోదావరి ఇప్పుడు మరో విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి వద్దాం. వంశీకృష్ణ డైరెక్ట్గానే చెప్తున్నాడు, పవన్ గారు అంటే మొత్తం వైసీపీ ఖాళీ చేస్తారు. శ్రీకాకుళం విజయనగరంలో మన ఎలక్షన్ చూసాం. ఒక బొత్స ఫ్యామిలీ తప్పితే ఎలక్షన్ ఎదుర్కోలేకపోయింది. బొత్స గారు ఫ్యామిలీ నుంచి కూడా జనసేన అభ్యర్థులు ఓడిపోయారు. జనసేన నిలబడ్డాడు బొత్స గారు. జనసేన నుంచి అసంతృప్తిలో ఉన్నారు. అదే బొత్స ఫ్యామిలీ నుంచి వాళ్ళు కూడా జనసేన వైపు చూసే ఇది ఉందని వైసీపీ తెలిసేదలికి బొత్స గారిని ఊహించే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థికి ప్రకటించారు అక్కడ స్థానిక సంస్థల్లో. ఇక అది చూడాలి, వెయిట్ చేయాలి. ఇకపోతే విజయనగరంలో కూడా చాలా అసంతృప్తులు వైసీపీ పార్టీలు ఉన్నాయి. శ్రీకాకుళంలో 40 మంది. ఇకపోతే విశాఖపట్నంలో ఆ స్కోప్ కనపట్ల ఉన్నవాళ్ళు మొత్తం కూడా వీళ్ళు లాగేస్తున్నారు. ఇదే సిచ్యువేషన్లో రేపు మేయర్పేటం కూడా కూటమికి వచ్చినా మరి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక కొద్దిగా ముందుకు వస్తే ఉభయ గోదావరి జిల్లాలు మనం చూసాం. వైట్ ఈస్ట్ వెస్ట్ 0-0 ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఆ ఉన్న నాయకులు కూడా అనేక కేసులు, దూరంపూడి లాంటి వాళ్ళు అంటే రైస్ కొంబో సివిల్ సప్లై కేసులు ఉన్నాయి, శాండ్ మాఫియాలు ఉన్నారు, అందరూ వీళ్ళే కనపడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఇక కనుచూపు మేరలో ఆ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కోస్తా జిల్లాలు గుంటూరులో 0, కృష్ణా జిల్లాలో మనం చూసాం. రాజధాని ఎఫెక్ట్ మామూలుగా పడలేదు. రాజధాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. అందులో రాజధాని ఇప్పుడు నిర్మాణం అవుతుంది. నిర్మాణానికి నిధులు 15 రాజధాని రైతుల శాపమే వైసీపీని ఊడ్చి అవతల కూడా అంతే కదా వాళ్ళకి. ఎందుకంటే సంవత్సరాల తరబడి నిరాదీక్షలు చేశారు సార్. ఆడకూతురు కన్నీళ్ళు మంచిది కాదన్నట్టుగా వాళ్ళు శాపనార్థాలు కావచ్చు, రైతు కన్నీరు శాపనార్థం ఏదైనా కానీ అన్నీ ఒకేసారి మూకమ్ముడిగా. ఇప్పుడు సింహం సింగిల్గా పోటీ చేస్తుందని చాలాసార్లు వైసీపీ నాయకులు అన్నారు. సింహం సింగిల్గా చేయలా, ఒంటరైపోయింది. వీళ్ళంతా మింగిలయ్యారు. మిగతా అంతా మింగిలైపోయి ఓటు చెల్లకుండా రాజకీయం చేసి సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్లో భాగంగా 164 సీట్లతో అఖండ మెజార్టీ కూటమి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు 0, వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఉపయోగించుకోకపోవటం ఆ పార్టీ అక్కడ ఏమైందో చూద్దాం. సో అంటే ఇప్పుడు ఓన్లీ కోస్టల్ బెల్ట్ పైనే జనసేన ఫోకస్ పెడుతుందా? రాయలసీమ పరిస్థితి ఏంటి? అన్నీ 1 by 1 వస్తున్నారు సార్. ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు, తీర ప్రాంతం నుంచి. అది ఏ విధంగా ఆ తీరాన్ని మొత్తం చుట్టుముట్టిద్దో అన్నట్టుంది. ఇప్పుడు తర్వాత కృష్ణా జిల్లా గుంటూరులో నాయకులు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. రేపు గుంటూరు మేయర్పేట మీద కూడా దృష్టి పెట్టారు. అక్కడ కూడా వైసీపీ ఇది చేస్తున్నారు. ఇకపోతే ప్రకాశం జిల్లాలో చూసాం, మాగుంటి ఇటు వచ్చేసరికి మొత్తం కంప్లీట్ బాలినేని మాగుంటి అంతా ఒక బాలినేని ఇటు వచ్చే అవకాశం ఉందని చెప్పంటున్నారు. ఆడ మాగుంటి ఫ్యామిలీ అక్కడ దామచర్ల జనార్దనం వీళ్ళంతా ఒకటైపోయారు. ఇక నెల్లూరు 0 అయిపోయింది. ఇకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా తిరుపతి వరకు కూడా కూటమి వెరీ స్ట్రాంగ్ ఉంది. అంటే ఎక్కడ అన్ని ప్లేస్ ఒక రాయలసీమలో ఏంటంటే ప్రధానంగా జగనన్న వదిలిన బాను షర్మిల గారే ప్రధానంగా వైసీపీకి శత్రువుగా అయింది. వైసీపీ ఆమె కొన్ని ఓట్లు చేర్చుకోగలిగితే కూటమి స్ట్రాంగ్ అయితే. ఒకప్పుడు మనం రాయలసీమలో చూసాం, ఓ పయ్యావులు బాలకృష్ణ గారు, కుప్పం నుంచి చంద్రబాబు 3 సీట్లే. ఇప్పుడు వీళ్ళు 4 సీట్లే గెలిచింది. రాయలసీమలో ఏమి అద్భుతంగా ఏం లేదు, 4 సీట్లే గెలిచింది. జగన్ గారితో కలుపుకొని ఆయనకే మెజారిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా జనసేనలో ఒక భారీ స్థాయిలో మార్పులు తీసుకురావడానికి ఫక్త్ రాజకీయ పార్టీ స్వరూపాన్ని ఇవ్వడానికి జరిగేటువంటి ప్రక్రియగా చూడొచ్చా మనం? డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా కులాలు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. తను వెనకున్న బలమైన సామాజిక వర్గం కాపు కులం 25% ఉన్నది. అది బలిజలు రాయలసీమలో ఉన్నారు. వాళ్ళంతా అందరినీ చూశారు. ఈసారి పవన్ గారికి నిలబడదాం అనుకున్నారు. ఆ దిశగా వాళ్ళు కదుపుతున్నారు. చాలా పెద్దలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఆ పార్టీ నుంచి. అదేవిధంగా గోదావరి జిల్లా నుంచి మనం చూసాం. ఇక మీద ఎక్కువ వచ్చే పరిస్థితి కనపడుతుంది. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 25% ఉన్న కాపులు రాజ్యాధికారం దిశగా వాళ్ళని ఒక వ్యక్తిని కనపడినప్పుడు
ఆ వ్యక్తి కనుక నడవటం తప్పలేదు కదా. మన ఎలక్షన్స్లో 90%, 95% సాలిడ్గా ఈ కూటమికి సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ జనసేననే కాకుండా బీజేపీకి, టీడీపీకి కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఒక శక్తిగా కనపడ్డారు కాబట్టి మూడవ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు కాబట్టి ఈ కులాలు కలిపే సిద్ధాంతాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులేయడం బట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు. అంటే ఇప్పుడు జనసేన చెప్పినటువంటి ఎవరు ఊహించిన విధంగా రాజకీయ పార్టీగా మెంబర్షిప్ డ్రైవ్, జాయినింగ్స్, పొలిటికల్ స్ట్రాటజీస్లో ముందుగా నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండొచ్చు? నెక్స్ట్ స్టెప్ వాళ్ళ కోరిక సీఎంఏ. అది దానికి తగ్గట్టుగా ఆ దిశగానే ముందుకు పావులు కదుపుతున్నట్టు కనపడుతుంది. ఈ రోజున 2014 అనుభవం ఉన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మాట వాస్తవం. 2019 విడిగా పోటీ చేశారు. 2024లో కలిసి చేద్దాం అనుకున్నారు, చేశారు. ఇప్పుడు అనుభవం చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకుంటా అన్నాడు. సహ ముఖ్యమంత్రిగా అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. రేపు 2028-29 నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఉంటాడు. అది జనసేన కార్యకర్తల కోరిక. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. జనసేన పార్టీ ఎవరు ఊహించిన విధంగా క్షేత్రస్థాయిలో మెంబర్షిప్ డ్రైవ్లు నిర్వహించడంతో పాటు బలమైనటువంటి నాయకులను చేర్చుకోవడం ద్వారా ప్రతి జిల్లాలో తనదైన శైలిలో పట్టు నిలబెట్టుకునేటువంటి వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.